ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. కొల్లిపర గ్రామానికి చెందిన యువకుడు కొల్లిపర నుండి శబరిమలకు పాదయాత్ర చేశారు. వివరాల్లోకి వెళితే, కొల్లిపర గ్రామానికి చెందిన విశారపు భర్త కుమార్ అయ్యప్ప స్వామి మాల ధరించాడు. స్వామిని దర్శించుకునేందుకు పాదయాత్రతో శబరిమల వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. దీనిలో భాగంగా డిసెంబర్ 15న పాదయాత్ర చేసుకుంటూ కేరళ రాష్ట్రంలోని శబరిమలకు అంటే 1100 కిలోమీటర్ల పాదయాత్ర చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొల్లిపరకు తిరిగి వచ్చిన భర్త కుమార్ తన కుటుంబ సమేతంగా కొల్లిపరలో కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నా పేరు భరత్ కుమార్. నేను డిసెంబర్ 15న శబరి పాదయాత్రకు బయలుదేరాను. జనవరి 15న కంప్లీట్ చేస్తున్నాను. అక్కడ ప్రతిరోజు ఉదయం 6:30కి స్టార్ట్ అయ్యి నైట్ 9:30 పడుతూ నడిచాను. మధ్యలో ఎక్కడన్నా గుళ్ళల్లో స్టే చేస్తూ సన్నిధానం చేరి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని స్వామివారి యాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాను. నేను మొత్తం మా స్వగృహం నుంచి సన్నిధానం వరకు 1100 కిలోమీటర్ల యాత్ర 33 రోజుల్లో కంప్లీట్ చేశాను. డిసెంబర్ 15న స్టార్ట్ అయ్యి జనవరి 17 వరకు యాత్ర కొనసాగించాను. కొల్లిపర గ్రామం గుంటూరు జిల్లా మాది. ఇక్కడి నుంచి స్వామివారి సన్నిధికి మొత్తం 1100 కిలోమీటర్ల యాత్ర డిసెంబర్ 15 నుంచి జనవరి 17 వరకు 33 రోజుల్లో కంప్లీట్ చేసుకోగలిగాను. స్వామి దయతో యాత్ర కొనసాగింది. ఫ్రెండ్స్, ఎన్నో వార్తా విశేషాలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.